ఏంటి సార్ మన దగ్గర నిజంగా భారత రక్షణ వ్యవస్థలో, భారత అమ్ముల పొదలోని ఒక అస్త్రమైనటువంటి S-400 దాన్ని ప్రయోగించాం. దాన్ని యాక్టివేట్ చేసాం. ఆ వ్యవస్థ యాక్టివేట్ అయిన తర్వాత నిజంగా పాకిస్తాన్ నుంచి వచ్చేటువంటి ఈ ఆహ్, డ్రోన్‌లను గాని, అలాగే క్షిపణులను గాని వీటన్నింటిని కూడా గుర్తించి వాటిని నేలరాలుస్తూ ఉంది. ఏంటి సార్ అసల S-400 ప్రత్యేకతలేంటి? ఇప్పుడు S-400 ఒకటే కదండీ. ఇందాకే చెప్పాను కదా! ఐరన్ డోమ్ అని రక్షా కవచ్ అంటారు ఇందులో. ఇందులో రకరకాల మిసైల్స్ ఉంటాయి. అంటే ఒక్కొక్క రేంజ్‌ని బట్టి. అంటే మనం ఉదాహరణకు తీసుకుంటే ఒక 30 కిలోమీటర్లలో ఎవడైనా ఉంటే దానికి ఒక రకమైన ఆయుధం ఉంటుంది. ఒక రకమైన మిసైల్ ఉంటుంది. అక్కడ వాడు మిస్ అయిపోతే ఒక 20 కిలోమీటర్ల దగ్గరకు వచ్చేప్పటికి ఇంకొక మిసైల్ వెళ్తుంది. అక్కడ మిస్ అయితే ఇంకో 10 కిలోమీటర్లకు వచ్చేప్పటికి ఇంకో మిసైల్ వెళ్తుంది. అట్లా ఉంటుంది రక్షణ కవచం. ఇందులో S-400, బరాకు, ఆకాష్ ఇట్లాంటివన్నీ ఉంటాయి. ఇవన్నీ మన అస్త్రాలు. S-400లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే S-400 ఎప్పుడు టార్గెట్ మిస్ కాలేదు. దాని ఫెయిల్యూర్ రేట్ చాలా తక్కువ. అదొకటి. 2 ట్రైడ్ అండ్ టెస్టెడ్. అది రష్యన్ ఎక్విప్‌మెంట్ ట్రైడ్ అండ్ టెస్టెడ్. 3 వచ్చి దీని రేంజ్ చాలా ఎక్కువ. 400 కిలోమీటర్ల నుంచి దాని రేంజ్ 400 కిలోమీటర్ల దాకా అది కొట్టగలదు. సో, వీటన్నిటిని ఉండడం మూలాని ప్లస్ దాని అక్యురసీ ఆఫ్ ది రడార్. రడార్ అక్యురసీ కూడా పర్ఫెక్ట్‌గా ఉండడం మూలాన చాలా పొటెంట్ వెపన్ అంటారు. అంటే చాలా ఏమంటారు దాన్ని, గట్టి వెపన్ అది. అంటే చాలా ఒకవేళ గురి పెట్టిందంటే ఆ గురి తప్పదు అని. అంటే శత్రు దేశాలకు సంబంధించినటువంటి జామింగ్ సిస్టాన్ని కూడా తట్టుకొని నిలబడగల శక్తి S-400కి ఉంది అనేది దాని ప్రత్యేకత గురించి చెప్తూ ఉన్నారు. ఏంటి సార్ అది వాస్తవేనా? జామింగ్ అనేది ఎట్లా ఉంటదంటే అండి, జామింగ్ లో చాలా ప్రక్రియలు. జామర్స్ అనేవి కొన్ని ప్లేన్స్ లో బాగా అంటే మామూలుగా ఉన్న నేల మీద బాగా పనిచేస్తాయి. కొన్ని కొండ మీద పెడితే బాగా పనిచేస్తాయి. మన ప్రత్యేకత ఏంటంటే భారతదేశంలో కొంచెం నేల ఉంటుంది మామూలుగా. తర్వాత 4, 5 కొండలుంటాయి. పెద్దగా ఒక సరస్సులాగా ఒకటొస్తది. దాని తర్వాత మళ్ళీ 4, 5 కొండలుంటాయి. దాని తర్వాత మళ్ళీ ప్లేన్ ఉంటుంది. దాని తర్వాత పెద్ద బిల్డింగులుంటాయి. కాబట్టి ఇక్కడ జామింగ్ అనేది చాలా కష్టం జనరల్‌గా. వాళ్ళు జామ్ చేయాలి అంటే ఆ జామ్ చేసే ముందు ఇది పని చేయకుండా ఉండాలి కదా! వాడు జామ్ చేసే లోపలే మనం పని చేస్తే, మీరు గుర్తుందా 'చిరంజీవి' సినిమా ఒకటేదో ఉందండి. దాని పేరు గుర్తు రావట్లేదు. ఆ సినిమాలో వాడు అంటాడు, వాడు కొడతా అనే లోపల మనం కొట్టేయాలంటాడు. అదే మనం చేసాం. మీరు కొడతాం అని చెప్పే లోపల మేము కొట్టాం అది. అంటే అసలు నిజంగా పాకిస్తాన్ వాళ్ళు భారత భూభాగాల మీద 15 చోట్ల దాడికి ప్రయత్నం చేశారు. ఆ దాడులను భారత సైన్యం తిప్పికొట్టింది. తిప్పికొట్టడమే కాకుండా భారత సైన్యం పాకిస్తాన్ స్థావరాల మీద, అంటే ఈ సైనిక స్థావరాల మీద ముప్పేట దాడి చేసింది. దాంతో పాటుగా మన నౌకా దళం అయినటువంటి అంటే ఎయిర్ ఫోర్సు దీంట్లో ఈ ఆపరేషన్‌లో భాగమయ్యాయి. అలాగే నౌకాదళానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఈ ఆపరేషన్‌లో భాగమయ్యారు. మన ఐఎన్ఎస్ విక్రాంత్ అది కరాచీలో ఉన్నటువంటి పోర్ట్ మీద విరుచుకుపడింది. ఆ పోర్ట్‌లో ఉన్నటువంటి కొన్ని నౌకలు కూడా ధ్వంసం అయ్యేటువంటి వార్తలు మనం చూస్తూ ఉన్నాం. ఏం జరిగింది సార్ అసల? మనం ఎప్పుడైనా ఏదైనా ఒకవేళ ప్లాన్ చేస్తే ఎలా చేస్తారంటే అండి, ఇప్పుడు కొడితే ఒకసారి గట్టిగా కొట్టేయాలి అంతే. కొడితే దెబ్బ కొడితే వాళ్ళు ఆగకూడదు. కొడితే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలంటారు చూసారా అట్లా. ఇప్పుడు వాళ్ళ దగ్గర క్షిపణులు లాహోర్‌లోనూ ఉన్నాయి, కరాచీలోనూ ఉన్నాయి, రావల్పిండిలోనూ ఉన్నాయి. అన్ని చోట్ల పెట్టుకున్నారు వాళ్ళు. మనం పెట్టుకున్నట్టు వాళ్ళు పెట్టుకున్నారు అన్ని చోట్ల. సో, ఇప్పుడు మనం రావల్పిండిలో కొట్టేసి లాహోర్, కరాచీ వదిలేసాం అనుకోండి, వాళ్ళు అక్కడి నుంచి చేస్తారు మళ్ళా నెక్స్ట్. అంతే కదా! దాని అర్థం దాని తర్వాత అక్కడి నుంచి చేస్తారు. వీళ్ళు ఇది కంప్లీట్‌గా ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి సింక్రనైజ్డ్ యాక్ట్ అంటారు. అందరూ ఒక్కసారి అన్ని చోట్ల నుంచి పేల్చి వాళ్ళ స్థావరాల్లో ఉన్న ఆయుధాలన్నిటిని మట్టి కలిపేశారు. ఆ మట్టి కలపడం వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే, మీరు చూడండి నిన్న రాత్రి జరిగింది. మళ్ళా దాని తర్వాత ఇంతవరకు వాళ్ళు ఒక్క మిసైల్ కూడా వేయలేదు. అవును. ఎందుకంటే వాళ్ళ దగ్గర వేసే శక్తి లేదు. వాళ్ళ స్థావరాలన్నీ కూలిపోయినాయి. ఇప్పుడు ఎత్తుకుంటారు వాళ్ళు, మిగిలిపోయినవి ఎక్కడున్నాయో అవి మిగిలిపోయిన వాటిని తీసుకొచ్చి ఒక చోట పెట్టి మళ్ళీ అక్కడి నుంచి ట్రై చేద్దామని. సో, ఆ ప్రక్రియలో భాగమే కరాచీలో అటాక్. అట్లాగే ఈ చుట్టుపక్కల భూభాగాల్లో అంటే లాహోరు, రావల్పిండి, సియాల్కోట్ అన్ని చోట్ల అటాక్‌లు అదే ఒకేసారి చేయడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళ క్షమత ఒక్కసారి పడిపోతుంది. ఓకే. సార్ ఇంకొకటి మనం చూసుకున్నట్లయితే దాదాపు 50 సంవత్సరాల తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి భారత సైన్యం, భారత వాయుసేన దాడులు చేయడం జరిగింది. అంటే 1971 తరువాత పాకిస్తాన్ భూభాగంలోకి భారత సైన్యం వెళ్లి
ఆ దాడులు చేయడాన్ని ఎలా చూడాలి? అసల నిజంగా అంటే ఆ దాడులు చేస్తున్నప్పటికీ పాకిస్తాన్ సైన్యం గాని, పాకిస్తాన్ వాయుసేన గాని ఎందుకు నిలువరించలేకపోయింది? ఎక్కడ విఫలమైంది అంటే ఏం చెప్తారు సార్? ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, మన వాళ్ళు లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. హ్మ్. మన వాయుసేన కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. ఇప్పుడు మనం పేలుస్తున్న S-400 కూడా లైన్ ఆఫ్ కంట్రోల్ దాటలేదు. ఐఎన్ఎస్ విక్రాంత్ కూడా వాళ్ళ వాటర్స్‌లోకి అంటే వాళ్ళ నీళ్ళల్లోకి వెళ్ళలేదు మనం. ఓకే. మన వైపు నుంచే చేస్తున్నాం. అంటే దీన్ని బట్టే వాళ్ళు అర్థం అందుకే ఏడుస్తున్నారు వాళ్ళు. హ్మ్. వాళ్ళు లైన్ కూడా దాటకుండా మమ్మల్ని ఇంత చావగొడుతూ ఉంటే, వాళ్ళు లైన్ గనక దాటితే మా పరిస్థితి ఏంటి? ఓకే. అని వాళ్ళ బాధ. హ్మ్. అర్థమైందా మీకు? అది పరిస్థితి. హ్మ్. ఇంతకుముందు జరిగిన యుద్ధాలన్నిట్లోనూ మనం దాటాం. మనం హ్మ్. దాటి వెళ్ళాం. ఎందుకంటే అది యుద్ధం. అందుకనే మనం దీన్ని యుద్ధం అనట్లేదు. ఇది సార్. కాన్‌ఫ్లిక్టే ఇంకా. యుద్ధం స్కేల్‌కి ఇంకా రాలేదు. అందుకే నేను వాళ్ళకి చెప్తున్నాను. చూడు బాబు, యుద్ధం దాకా తెచ్చుకోవద్దు. మా దగ్గర హ్మ్. ఇంత ఇంత క్షమత ఉంది. మేమేమి చేయకుండానే నువ్వు చస్తున్నావు. మేమేమన్నా హ్మ్. చేస్తే నీ పరిస్థితి ఏంటి? ఓకే. అది చెప్పడం అన్నమాట. ఓకే. సార్ ఇంకొకటి ఈరోజు అసల అంటే భారత్, పాకిస్తాన్‌ల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకోవడం ని ఉద్దేశించి ఆహ్, అమెరికా ఉపాధ్యక్షుడు ఆయన ఆ యుద్ధంతో మాకు సంబంధం లేదంటూ వ్యాఖ్యానించడం జరిగింది. ఏంటి సార్ దీన్ని ఎలా చూడాలంటారు? నిజంగా ఒకవేళ గనక అమెరికా చేతులెత్తేస్తే భారత్ పరిస్థితి ఏంటి? ఒకవేళ యుద్ధం జరిగితే అది ప్లస్సా? మైనస్సా మనకంటే ఏం చెప్తారు? అమెరికా చేతులు ఎత్తదండి. అమెరికాకి కూడా తెలుసు. 2001 నుంచి ఇప్పటి వరకు అంటే 20 అవర్స్ అమెరికాలో 20 అవర్స్ పడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రపంచంలో చాలా ఉగ్రవాద చర్యలు జరిగాయి. హ్మ్. ప్రతి ఉగ్రవాద చర్యలో పట్టుకున్న ఉగ్రవాదుల్ని లేదంటే చంపేసిన ఉగ్రవాదుల్లో కనీసం 1-3 దాకా పాకిస్తాన్ వాళ్ళు. హ్మ్. వాళ్ళతో సంబంధం ఉన్నవాళ్ళు. సార్. కాబట్టి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఈ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ అన్నీ పాకిస్తాన్‌లోనే పెంచి పోషింపబడుతున్నాయని. హ్మ్. పాకిస్తాన్ విదేశీ మంత్రి మీడియాలో, స్కై న్యూస్‌లో ఓపెన్‌గా చెప్పిందేంటంటే, అమెరికా కోసమే మేము ఉగ్రవాదుల్ని తయారు చేస్తున్నామని వాడు ఓపెన్‌గా చెప్పాడు. అంటే పశ్చిమ దేశాల కోసం విన్నారా? అమెరికా, బ్రిటన్ లాంటి దేశాల ఆ! కోసం మేము ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్నాం అంటూ ఆయన మేము చెప్పడం జరిగింది. తయారు చేస్తున్నాం, పెంచి పోషిస్తున్నాం అని చెప్పాడు. హ్మ్. ఇప్పుడేమైంది? ఇంతవరకు అమెరికా అమెరికా ప్రకారం అమెరికాని మనం ఎలా చూసేవాళ్ళం? అదో పెద్ద పెద్ద అన్న మనకేమి అనదు. మనల్ని అన్నిటికి నీతిమంతంగా, న్యాయంగా నడిచేది అని. ఇప్పుడు వాడు హ్మ్. అందరి ముందు వచ్చి అమెరికా కోసం మేము చేసాం అని చెప్తే వాళ్ళ పరువు హ్మ్. పోయినట్టే కదా! హ్మ్. ఒకవేళ నిజంగానే అట్లాంటివేమన్నా ఉన్నా గూడా, వాడికి నమ్మక ద్రోహం చేసినట్టేగా. హ్మ్. అది ఒకటి. అది 2. మూడో విషయం ఏంటంటే, భారతదేశానికి, అమెరికాకి మధ్యలో ఉన్న సంబంధాలు బాగా పెరిగాయి. హ్మ్. సత్సంబంధాలు బాగా పెరిగాయి. ఇప్పుడు మీరు గనక చూస్తే మోస్ట్ ఆఫ్ ది ఐటీ కంపెనీస్ ఉన్న ఐటీ కంపెనీస్ అన్నిటికి హెడ్స్ మనవాళ్ళే భారతదేశం వాళ్ళు. సార్. కాబట్టి, అది అదొక మంచి స్టెప్. ప్లస్ దౌత్యపరంగా మనం అమెరికాకి బాగా దగ్గరయ్యాం. హ్మ్. దీనివల్ల ఇది దౌత్య విజయం గూడా. ఇది మన అమెరికాకి, యూరోపియన్ యూనియన్‌కి, ప్రపంచ దేశాలన్నిటికి మనం జెప్పిందేంటంటే, మేమేమి తప్పు జేయం. హ్మ్. మేము కేవలం ఉగ్రవాదులని అణిచేయాలనుకుంటున్నాం. ఉగ్రవాదుల్ని కొడతాం అంతే. అని హ్మ్. అదే చేశారు. దానికి ప్రూఫ్ చూపిచ్చారు ప్రపంచానికి. చూడు మేము ఉగ్రవాదుల్ని మాత్రమే కొట్టాం. హ్మ్. అంటే మీరు చెప్పిన మాటకి నిలబడ్డారు. హ్మ్. దానివల్ల మనకు మంచి పేరొచ్చింది. కాబట్టే అమెరికా, అన్ని దేశాలు ఏం జెప్తున్నాయంటే, మేము వాటికి మధ్యలో రాము. అది పాకిస్తాన్‌కి, భారతదేశానికి మధ్యలో ఉన్నది. వాళ్ళు చూసుకుంటారని అందుకే చెప్తున్నారు.